ఒకసారి సీతకు ఫోన్ చేయండి. మహాలక్ష్మితో రాజీ పడమని చెప్దాం. రామ్ మాటే వినంది, మన మాట వింటుందో లేదో. సీత ఫోన్ చేస్తుంది. మాట్లాడండి. హలో సీత. ఏంటి నాన్న ఈరోజు నాకు అన్నిసార్లు ఫోన్ చేశారు? ఇందాకే మెసేజ్ వస్తే చూశాను. అసలు నువ్వు చేసిన పనేంటి? మహాలక్ష్మితో అలాంటి పందెం ఎందుకు పెట్టుకున్నావు? అక్కడ రామ్, ఇక్కడ మేము టెన్షన్ పడుతున్నాం. ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. మహాలక్ష్మి అత్తయ్య ఓటమి ఒప్పుకుంది. నేనే గెలిచాను. నిజమా సీత? నువ్వే గెలిచావా? అవునన్నా. అయినా నేను ఎప్పుడైనా ఓడిపోయానా? అవునా? ఆఫీస్ విషయాలు నీకెలా తెలుసు? ఎలా డీల్ చేశావు? అదొక పెద్ద కథలే నాన్న. అసలు విషయం ఏంటంటే, పందెంలో గెలిచి సుమతి అత్తమ్మను జైలు నుంచి విడిపించాలి అనుకున్నాను. కాని మహాలక్ష్మి అత్తయ్య మాట తప్పింది. అంటే సుమతిని విడిపించాను అని అంటుందా సీత? ససేమిరా కుదరదు అంటుంది. నేనంత కష్టపడి రిస్క్ చేసి పందెంలో గెలిచింది సుమతి అత్తమ్మను విడిపించడానికే. కాని మహాలక్ష్మి అత్తయ్య మొండిగా ప్రవర్తిస్తుంది. మరెలా సీత? అయితే సుమతోదిన బయటికి రాదా? ఇంతవరకు వచ్చిందాన్ని అదెలా వదిలేస్తాను? మహాలక్ష్మి ఎదురు తిరిగితే నువ్వు మాత్రం ఏం చేస్తావు సీత? ఆవిడ ప్లాన్ ఆవిడకుంటే నా ప్లాన్ నాకు ఉంది నాన్న. ఆవిడ మాట తప్పుతుందని ముందే ఊహించాను. రేపు తెల్లారగానే ఈ ఇంట్లో ఎవ్వరూ ఊహించని విశేషం జరిపించబోతున్నాను. దెబ్బకు అందరూ షాక్ కావాలి. రేపేం చేయబోతున్నావే? అలా మహాలక్ష్మి అత్తయ్యను దారికి తీసుకొస్తాను. దెబ్బకు దయ్యం వదిలిపోవాలి. నీకు ఇన్ని ఆలోచనలు ఎలా వస్తాయి సీత? నీ వల్లే నాన్నా. నువ్వు నేర్పించిన విద్యలే. అవునవును, నీకన్నీ మీ నాన్న బుద్ధిలే వచ్చాయి. అమ్మ సీత, జాగ్రత్తగా ఉండు. అలాగే అమ్మా. బాయ్ నాన్నా. బాయ్ అమ్మా, జాగ్రత్త. మహాలక్ష్మి అత్తయ్య రేపుంటుంది నీకు. జింతాత జితా చిత జింతాత తా. అత్తమ్మా, మీరు బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందత్తమ్మా. మహాలక్ష్మి నాకు బెయిలిప్పించి బయటికి తీసుకొచ్చింది సీత. ఓ, మిమ్మల్ని ఎవరు జైలుకు పంపించారో వారే విడిపించి తీసుకొచ్చారన్నమాట. సూపర్ టీచర్. నువ్వు ఈవిడ్ని విడిపించడం ఏంటి మహా? నువ్వేలా ఈవిడికి బెయిలిప్పించావు మహా? ఈవిని ఉరికమ్మ ఎక్కించాల్సింది పోయి ఇంటికెలా తీసుకొచ్చావు వదినా? సీతకిచ్చిన మాట కోసం ఇలా చేశావా పిన్ని? చెప్పండి మహాలక్ష్మి గారు, అందరూ అడుగుతున్నారు కదా. మీరందరూ ఈ ప్రశ్నలు అడుగుతారని నాకు తెలుసు. నేను ఈ విద్యాదేవిని తీసుకురావడానికి ఒకటే కారణముంది. ఈవిడే సుమతి అని సీత అంటోంది. మనము విద్యాదేవి అని నమ్ముతున్నాం. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. అదేంటి మహా? తను సుమతి కాదు విద్యాదేవి అని నీకు పక్కాగా తెలుసు కదా? పక్కా ఆధారాలతోనే ఆవిడ అరెస్ట్ చేయించావు కదా మహా? అరెస్ట్ అయితే చేయించాను, కానీ ఈవిడ సుమతి అని సీత పదే పదే చెప్తుంటే నాకు కూడా ఎక్కడో అనుమానం వచ్చింది.
అంటే ఈవిడ సుమతి వదిన అని మీరు కూడా నమ్ముతున్నారా వదిన? లేదు. ఒకవేళ నిజంగా ఈవిడ సుమతే అయితే తనని మనం కష్టపెట్టినట్టు అవుతుంది కదా అని ఆలోచించాను. అందుకే ఈవిడ గురించి అన్ని నిజాలు తెలిసేంతవరకు తను ఇక్కడే ఉంటుంది. సీత ఏదో చెప్పిందని మీరిలా చేయడం ఏం బాలేదు పిన్ని. ఈవిడ మా అమ్మ అంటే ఈ విద్యాదేవి సుమతిని చంపిన హంతకురాలని చెప్పావు. నాకు అదే మైండ్లో రన్ అవుతోంది. అలాంటి తను ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మహా. అవును మహా, ఆవిడ మన ఇంట్లో ఉండటం నాకైతే ఇష్టం లేదు. ఈవిడ మనతో ఉంటే మనందరికీ మనశ్శాంతి ఉండదు వదిన. పంపించేయండి. మహాలక్ష్మి కన్విన్స్ అయి తీసుకొచ్చాక మీరంతా కాదంటారేంటి? నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. ఈ విద్యాదేవే సుమతి అని నమ్మి నేను తీసుకురాలేదు. త్వరలోనే ఈవిడ సుమతో కాదో తేలిపోతుంది. అప్పటి వరకు తను మనందరి దృష్టిలో టీచర్గానే ఉంటుంది. మీరంతా నమ్మినా నమ్మకపోయినా నా దృష్టిలో ఈవిడ సుమతి అత్తమ్మే. ఆ నిజం త్వరలోనే నిరూపిస్తాను. అత్తమ్మను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. రండత్తమ్మ, మీ గదిలోకి వెళ్దాం. మొత్తానికి సీతకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు చెల్లాయ్. నువ్వు మాట మీద నిలబడే మనిషివని నిరూపించుకున్నావు.